మంచి పని అంటే నేను చెబుతున్నాను, నీ కోసమైనా నీవు మంచి చేసుకోవాలి, సమాజం కొరకైనా మంచి చేయాలి. పోనీ అలాగైనా స్వార్థపరులు కండి, మీకోసం మీరు మేలు చేసుకోండి. నీ కొరకు నీవు మేలు చేసుకోవడం దేవభక్తి సాధన. సమాజానికి నీవు మేలు చేయడం సువార్త ప్రకటన. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యాలి. ఈ చెడ్డ దినాలలో నీవేం చేయాలంటే దేవభక్తి సాధన మీద దృష్టి పెట్టాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే అర్థం ఏంటి? మోకరించి ప్రార్థించడానికి ప్రయత్నించు, సమయం సద్వినియోగం అవుతుంది. లేఖనాలు పఠించు, పరిశోధించు, సమయం సద్వినియోగం అవుతుంది. దేవుని చిత్తాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయి, దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నిస్తూ సమయం గడుపు, టైం సద్వినియోగం అవుతుంది.